నందమూరి నటసింహం బాలకృష్ణ, అందాల తార రజని జంటగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీతారామ కళ్యాణం. యువ చిత్ర పతాకంపై కె మురారి నిర్మించిన ఈ సినిమాకి స్వరబ్రహ్మ కెవి మహదేవన్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1986లో ఇదే ఏప్రిల్ 18న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది సీతారామ కళ్యాణం చిత్రం. 40వ వార్షికోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణం చిత్రం ఎక్కడెక్కడ 50 రోజులు ఆడిందో, అలాగే ఎక్కడెక్కడ 100 రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం సీతారామ కళ్యాణం 50 రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం. వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ సెంటర్స్, మరికొన్ని లేట్ రిలీజ్ సెంటర్స్ అని గమనించగలరు. సీతారామ కళ్యాణం 50 డేస్ సెంటర్స్: విజయవాడ జైహింద్ టాకీస్, విజయవాడ యువరాజ్ ఉదయం ఆటలు, గుడివాడ శరత్ టాకీస్, గుంటూరు కృష్ణమహల్, ఒంగోలు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్, తెనాలి వెంకటేశ్వర, మంగళగిరి గోపాలకృష్ణ, చీరాల బాలాజీ, నెల్లూరు కనకమహల్, ఏలూరు వెంకటేశ్వర, భీమవరం శ్రీనివాస మహల్, తణుకు వెంకట్రామయ్య, తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ, రాజమండ్రి లక్ష్మీ టాకీస్, మండపేట రాజారత్న థియేటర్, కాకినాడ లీలామహల్, వైజాగ్ ప్రభాత్ టాకీస్, శ్రీకాకుళం ఆంజనేయ, అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్, అనంతపూర్ గంగా, కర్నూలు చాంద్, తిరుపతి మినీ ప్రతాప్, హైదరాబాద్ శాంతి, నిజామాబాద్ పావన్, హైదరాబాద్ శ్రీరమణ, మంచిర్యాల వెంకటేశ్వర. ఇప్పుడు 100 రోజుల విషయానికి వస్తే డైరెక్ట్ సెంటర్స్ 2: తిరుపతి మినీ ప్రతాప్ రోజు 5 ఆటలతో, అనంతపూర్ గంగా రోజు 4 ఆటలతో, ఉదయం ఆటలతో కర్నూలు చాంద్. షిఫ్టింగ్ సెంటర్స్: విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, వైజాగ్, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, తణుకు, రాజమండ్రి మరియు కాకినాడ. డియర్ వ్యూయర్స్, అప్పట్లో సీతారామ కళ్యాణం సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.